హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత పరికరాలను పంపిణీ చేసేందుకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ ఉందండి. అర్హులైన దివ్యాంగులకు మోటారు వాహనాలు అనగా 3 చక్రాల స్కూటర్, అలాగే బ్యాటరీ సైకిల్, అలాగే అందులకు చేతి కర్రలు, చెవిటి వారికి ఈఎన్టీ మిషన్లు, అలాగే కంటి చూపు లేని వారికి ఈ మేరకు 4G ట్యాబ్లు, ఇతర పరికరాలను ఉచితంగా అందిస్తూ ఉంది. ఈ నెలలోనే 7,920 మందికి ఇచ్చేందుకు కార్యాచరణను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు చివరి తేదీగా ఉందండి. ఈ ఉచిత పరికరాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయంపై నేను తాజాగా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు చూసి చాలా సులభంగా మీరే మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్టాప్ లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ ఉచిత పరికరాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగులకు త్వరలో ఉపకరణాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాదాపు 7,920 మందికి అవసరమైన వాహనాలు, ఉపకరణాలు ఇవ్వనుంది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వం ఈ నెల 18 చివరి తేదీగా స్పష్టం చేసింది. వచ్చిన దరఖాస్తులను మండల స్థాయి, జిల్లా స్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేసి ఈ నెల చివరి నాటికి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉపకరణాలను పంపిణీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యార్థులకు మేలు జరిగేలా మోటార్ వాహనాలతో పాటు అధిక సంఖ్యలో ల్యాప్టాప్లు, ట్యాబులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ ప్రకారం ఏదన్నా జిల్లాలో తగినంత మంది దివ్యాంగులైన స్త్రీలు లేకపోతే మిగిలిన పరికరాలను అక్కడ వైకల్యంతో ఉన్న పురుషులకు కేటాయిస్తారు. ఇంకా ఆ జిల్లాలో అర్హులైన వారు లేకుంటే ఆ జిల్లాకు కేటాయించిన వాహనాలు, ఉపకరణాలు ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కొత్త నిబంధనను చేర్చింది. దరఖాస్తుదారులు సదరం ధృవీకరణ పత్రం పొందాలని స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో 40% పైగా వైకల్యం ఉన్నవారిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. గతంలో 75-80% వైకల్యం ఉన్నవారికే లబ్ధి చేకూరేది. దీంతో దివ్యాంగులు చాలా మంది నిరాశ చెందారు. ఈ పరిస్థితుల్లో వైకల్య శాతాన్ని 40కి తగ్గించి అర్హులందరికీ మేలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాంగుల కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అందించే ఉపకరణాలతో మోటార్ వాహనాలు 1800, డిగ్రీ టెక్నికల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు 855, ట్యాబులు 450 తదితరమైనవి ఉన్నాయి. ఈ విధంగా ఉచిత పరికరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ చివరి తేదీగా ఉంది. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును క్లిక్ చేసి నేడే మీరు మీ ఉచిత పరికరాలు అంటే మీకు ఏం కావాలి, 4G మొబైలా, ట్యాబా, 3 చక్రాల స్కూటరా, ట్రైసైకిలా, అలాగే వీల్ చైర్ లాంటివి మీరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మీకు సదరం సర్టిఫికెట్ 40% వైకల్యం ఉండినట్లయితే మీరు గతంలో 5 ఏళ్ల లోపు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి అంటే వాహనాలు పొందకుండా ఉండినట్లయితే మీకు ఈ వాహనాలను అయితే పొందేందుకు అర్హత ఉన్న నేపథ్యంలో నేడే ఉచిత పరికరాలకు దరఖాస్తు చేసుకోండి.